హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలుగులో ఒక ప్రావెర్బ్ ఉందండి. ఏంటంటే, మొగుడు తిట్టినందుకు కాదు బాధ, తోడికోడలు నవ్వినందుకు అని. అట్నే అసలు మనమెందుకు లీస్ట్ అయిపోతున్నాము, మనమెందుకు డేంజర్ జోన్‌లోకి వెళ్ళిపోతున్నాం అనే బాధ లేకుండా యష్మికి, ప్రేరణకి గూడా గౌతమ్ ఎలా టాప్ 5లో ఉన్నాడు, గౌతమ్ మా అమ్మ కూడా టాప్ 5లో పెట్టింది అని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాను నేను. ఇట్లా మాట్లాడుకుంటున్నారండి రాత్రి. బోలెడన్ని అంటే ప్రేరణ ఆల్మోస్ట్ తన కన్నింగ్ బిహేవియర్ మొత్తం బయటికి తీస్తుంది. ఎంతలా అంటే అంతలా. ఆ తర్వాత ఆహ్, నబీల్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటా కూడా గౌతమ్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. ప్రేరణ యష్మి గౌతమ్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. సో, మొత్తానికి వాళ్ళకి పిచ్చి లేచిపోతుంది. గౌతమ్ అంటే కుళ్ళుతో రగిలిపోతున్నారనమాట. అది ఆ విషయాలేంటో మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ 2:15 దాకా లైవ్ జరిగిందండి. ఇంకా నా వల్ల పనుకున్నా అయిపోయాక. వీడియో చేద్దాం అనుకున్నా గానీ, ఇంకా ఆ టైంలో అంటే కష్టమని. సో, మెయిన్ పాయింట్స్ అన్నీ, హైలైట్ పాయింట్స్ అన్నీ చెప్తానండి. సుత్తి కన్వర్జేషన్స్ అన్నీ పక్కన పెట్టి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, మనం చెప్పినవన్నీ చెప్పినట్టు జరుగుతున్నాయా లేదా కమెంట్ చేయండి. మనం ఫస్ట్ నుంచి ఒక గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎలా మెలుగుతారు, ఎవరు ఎలా ఉంటారు, అది ప్రేరణ గేమ్ గాని, ఎవరి గేమ్ అయినా గాని. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నేను ఇంకొక వీడియో కూడా చేశాను. లీక్డ్ అప్డేట్స్ రాకముందు చేశా. నా స్పెషల్ అనాలిసిస్ అని చెప్పి. ఖచ్చితంగా ఈ వీక్ గౌతమ్ నామినేషన్‌లో ఉండకపోయే అవకాశాలు ఎక్కువ. నామినేషన్‌లో ఉండడు. సో, ఒక ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న గౌతమ్‌ని తీసేసి, గౌతమ్ ఫ్యాన్స్ చేతిలో ఎలిమినేషన్ డెసిషన్ పెడతాడు అని చెప్పా. నామినేషన్స్ లిస్ట్ వచ్చింది చూసుకోండి. గౌతమ్ పేరు లేదు. అంటే లీక్డ్ అప్డేట్స్‌ని బట్టి గౌతమ్ పేరు లేదు అంటున్నారు. ఒకవేళ అదే అయితే మనం దాన్ని కూడా క్రాక్ చేసినట్టే. ఓకే. ఇంక్లూడింగ్ ఈ వీక్ నామినేషన్స్‌లో గౌతమ్ ఉండడు అనే దాన్ని కూడా క్రాక్ చేసినట్టే. ఓకేనా? జస్ట్ చెప్తున్నా అనమాట. రైట్. అర్ధరాత్రి ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. సో, నబీల్ ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ వాడాడో దాని కోసం రగిలిపోతుంది ప్రేరణ. ఎంత రగిలిపోతుందంటే, నబీల్‌ని నేనొకటి అడుగుతాను పర్సనల్‌గా. నువ్వు మళ్ళా ఎవరికీ చెప్పొద్దు. అసలా ఆమెకి మినిమమ్ అసలు అంటే ఇంకా మినిమమ్ తెలివుంటే లైవ్‌లో పబ్లిక్‌గా అలా జరుగుతుంటే అసలు నువ్వు ఆ మాటలన్నీ చెప్తుంటే అవి టెలికాస్ట్ అవుతాయని తెలిసి తెలీదా? ఆమె ఏమనుకుంటుందంటే ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తుందంటే రోహిణి అడుగుతుంటది. నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేశాను, నువ్వు ఇట్లా లాగ్ మాట్లాడుతున్నావు అంటే ఎడిటర్స్ కట్ చేస్తారు కదా అంటుంది. అంటే ఇంత నమ్మకమా ఆమెకి? నేను ఏ తప్పు చేసినా కట్ చేస్తారనే నమ్మకం ఉంది ఆమెకి. ఓరి నాయనా అనిపించింది. 24/7 లైవ్ కదా! అప్పటికి అంతా ఏస్తారు కదా! అంటున్నా గాని. ఆ! రైట్. మాట్లాడుకుందాం. సో, నబీల్‌తో ప్రామిస్, నువ్వెవరికీ చెప్పొద్దంటే ఒక మాట చెప్తానని. నువ్వెందుకు వాడావు ఎవిక్షన్ ప్రీ పాస్? ఎవిక్షన్ షీల్డ్ అనేది వాడకుండా ఉంటే ఇప్పుడేందంటే ఆమె బాధ, ఈ వీక్ సేవ్ అయ్యాడు అవినాష్. నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయ్యాడు అని. మెగా చీఫ్ ఉంది కాబట్టి. లేకపోతే ఎళ్ళిపోయేవాడు గదా! అది ఇండైరెక్ట్‌గా అవినాష్ వాళ్ళతోటేమో స్మూత్‌గా అంటుంటది. కానీ లోపల కోపంతో రగిలిపోతుందామె. అంటే ఇక్కడ చూడండి, అవినాష్‌తో ఎంత బాగుంటదేమో. నేను పదే పదే చెప్పే ఈ విషయం. అవినాష్‌తో బాగున్నా, ఇంకొకరితో బాగున్నా ఆమె ఓన్లీ గేమ్ కోసమే. ఒకరోజు నిఖిల్‌తో అంటది కదా! నాలాగా ఆడండిరా మీరు. గ్రూప్ గేము. నేను అటెళ్ళి ఎందుకుంటున్నాను అని అంటది. ఆ! అది చెప్తే ప్రేరణ దళంకి కోపం. ప్రేరణ దళంకి కోపం. రైట్. సో, ఎ ఎందుకు వాడావు? అంటే ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు. గౌతమ్‌కి ఒక్క వీక్ వాడటం వల్ల ఇప్పుడు చూడు ఎంత స్ట్రాంగ్ అయ్యి టాప్ 5లో కూర్చున్నాడో. అలా ఏ వీక్ ఎవరైనా కూర్చోవచ్చు గదా! అన్న అన్న ఒక దీన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ కన్వర్జేషన్. ప్రేరణ అండ్ యష్మి కన్వర్జేషన్. ఈ మధ్యలో చాలా జరిగినాయి. అది వదిలేద్దాం. ఎందుకంటే నీకు పృథ్వీ అండ్ అవినాష్ కన్వర్జేషన్ కూడా చాలా జరిగిద్ది. కెరీర్ పరంగా ఎలా ఉండాలి? ఏంటి? ఎలా మూవ్ అవ్వాలి? ఇయన్నీ చెప్తాడు. నేను అటువంటివి చెప్పటంలా. ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్టింగ్ గొడవలొచ్చేయి. ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకునేవి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. రైట్. యష్మి, ప్రేరణ కూర్చొని మాట్లాడుకుంటా గౌతమ్ గురించి. నాకు ఈ ఇద్దరి కన్వర్జేషన్‌లో బ్యాక్ పిచ్చింగ్ చేసినా యష్మి కొంత గేమ్ అర్థమైనట్టుగా అనిపించింది అట్‌లీస్ట్. ఏమసలు ఏమి తెలియగలదో ఏమసలు అబ్బా! అసలు విషయ పరిజ్ఞానం ఎక్కువ క్రాక్ చేస్తది అది ఇది అంటారు కదా! ఏమి లేదు. అంతా డొల్ల. అసల ప్రేరణకి గేమ్, గేమ్ అర్థమవుతుందా? లేకపోతే ఓన్లీ రివెంజ్‌ఫుల్‌గా ఒక మనిషి నచ్చలేదంటే ఆ మనిషిని తొక్కాలనంటే బిహేవ్ చేస్తున్న దానికి ఈ యొక్క కన్వర్జేషన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కన్వర్జేషన్ ఏంటంటే అసలు ఎలా సేవ్ అవుతున్నాడు టాప్ 5లో పెట్టారు అసలు అర్థం కావటం లేదు అన్నట్టు అంటే, అవునురా నేను షాక్ అయ్యా అని యష్మి అంటే, అవునురా నేను షాక్ అయ్యాను. అసలు మా అమ్మొచ్చి టాప్ 5లో పెట్టడం ఏంటి అన్నట్టు అంటది. ఇప్పుడు మీ అమ్మగారొచ్చి టాప్ 5లో పెడితే నువ్వు షాక్ అవ్వాలి. అసలు నిన్ను పెట్టిందే తక్కువ.
ఆ పెట్టినోళ్ళలో గౌతమ్ ఫ్యామిలీ ఉంది. ప్రేరణని పెట్టినోళ్ళు. అదేమో గుర్తు రావట్లా. అంటే ఎదుటోళ్ళు నీకు పెట్టాలి. ఈ విషయంలో అదే. మనం మనోళ్ళు మాత్రం తీసేయాలి. సో, అంటే ఎస్‌పీ ఏమంటదంటే, ఆ ఏ వచ్చి బీపై వాళ్ళ విషయంలో గాని, అక్క విషయంలో గాని కొన్ని కొన్ని పాజిటివ్‌గానే ఎళ్ళినట్టున్నాయి. మోర్ ఓవర్ ఆడొచ్చి కొంచెము సోలో అంటుంటాడు గదా! సోలోగా ఆడుతుంటాడు గదా! టీమ్ అయితే ఉండదు గదా! వాడికి అన్నట్టు చెప్తది. అర్థం చేసుకుంది ఆ అమ్మాయి అట్‌లీస్ట్ గేమ్‌ని. సో, అదేం లేదురా వాడితో ట్రావెల్ చేసాక నాకు తెలుసురా వాడి గేము. వాడి గేమ్ ఏమి లేదురా అన్నట్టు. వాడికి ఇర్రెస్పాన్సిబుల్ అని గూడా నేను అందుకే చెప్పాను సీతాఫలం టాస్క్‌లో. అప్పుడు, అప్పుడు ఒక సరదా టాస్క్ ఆడతారు చూడండి. అబ్బా! వీకెండ్స్ పెడతారు చూడండబ్బా! మీకెవరన్నా రెస్పాన్సిబుల్‌గా లేరన్న వాళ్ళతో జ్యూస్ తాగండని. దాన్ని తెచ్చి ఇక్కడ చెప్పిద్ది. దాన్ని తెచ్చి ఇక్కడ చెప్పింది. ఆ తర్వాత యష్మి ఏమంటదంటే, లేదు లేదు సత్య గూడా చెప్పింది గదా! జుమ్మున దూసుకెళ్తున్నాడని అన్నట్టు చెప్తా. చెప్తే ఇక్కడ యష్మిని గూడా అంటది. అసలు నువ్వే గదా! వాడిని పైకి లేపుతున్నావు. ఏదేదో ఆడుతున్నట్టు అది ఇది అంటే, లేదురా నేను ఉన్నదున్నట్టే చెప్తున్నాను. వాడు నిజంగానే ఇన్నోసెంట్‌గా ఉంటార్రా. సో, కాపోతే వాడికి ఎంత టాప్ 5కి వచ్చేదాకా ఎలా వచ్చిందా అని నేను ఆశ్చర్యపోతున్నాను. బట్ వాడు ఇన్నోసెంట్‌గా ఉంటాడు. ఎవరితో తక్కువే అసలు. అసలు వాడితో ఏదైనా మాట్లాడడానికి వాడితో నేను ఎక్కువ మాట్లాడితేనే గదా! వాడు ఎవరితో మాట్లాడకుండా తక్కువుంటున్నాడు. అన్నట్టు కూడా అంటది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ వచ్చాక ఆయన మారతాడు. ఇంకా మారతాడు అసలు. తక్కువే మాట్లాడతాడు. సో, రగిలిపోతా ఉందన్నమాట. అసలు టాప్ 5లో ఎలా ఉన్నాడు? ఎప్పుడో ఎళ్ళిపోవాల్సినోడు. ఆహ్, మెయిన్ ఆమె. జీ, 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 జీ. ఇదే పదం ఇంకా. ఏదో లాస్ట్ టైమ్ వచ్చి నబీల్‌తో కూర్చున్నప్పుడు నా నామినేషన్స్ జీ అండ్ జీ అంటది కదా! ఈ వీక్ జీ ఎందుకు ఎళ్ళిపోలేదు అని. ఆ! ఈ కన్వర్జేషన్ లెంగ్తీ కన్వర్జేషన్ అన్నమాట. సో, మెయిన్ పాయింట్ అయితే ఇది వాళ్ళు. గౌతమ్ ఎలా సేవ్ అవుతున్నాడు? అసలు అర్థం కావట్లేదు. ఏం ఆడుతున్నాడు? అనే పాయింట్ మీద జరిగింది. అయితే ఇక్కడ పృథ్వీని గూడా నేనడిగాను. పృథ్వీ ఏమన్నా అంటే, వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ గదా! అందుకని బెట్టారని. అంటే ఇక్కడ నాకు సార్ ఏమంటాడు, విష్ణుప్రియ చెల్లెలు టాప్ 1 బెడితే, నువ్వు ఫ్రెండ్ అని బెట్టావు గదా! అన్నట్టు అంటది కదా విష్ణు. అదే మాట పృథ్వీకి గూడా జెప్పుంటది మనకు జూపిపోయిన లైవ్‌లో. సో, ఇట్లా అందరూ ఫ్రెండ్స్ గాబట్టి. అందరూ ఫ్రెండ్స్ అయినా గాని ఇక్కడ యష్మి మళ్ళా. అందరూ ఫ్రెండ్స్ అయినా గాని ఇప్పుడు సత్య నా కోసం వచ్చింది. గేమ్ రయ్యని ఎళ్ళిపోతున్నాయి అని అనింది గదా! సో, అంటే ఎంతో కొంత నచ్చితేనే గదా! అన్నట్టు. అని యష్మి మాట్లాడిద్దనమాట. సో, ఆహ్, ఇక్కడ అర్థం కానిదేంటంటే, పృథ్వీకి అందరూ ఫ్రెండ్స్ గదా! అంటే, అసలందరికంటే దరిద్రమైన టాప్ 5 పెట్టిందెవరంటే, పృథ్వీ వాళ్ళ బ్రదరోళ్ళే. అసలంటే, కనీసం మనం చూసే ఆడియన్‌కి సంబంధం లేకుండా, ఓన్లీ వాళ్ళ గ్రూప్ వరకు పెట్టాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ అన్నయ్యకి ఫ్రెండ్ గాబట్టి, విష్ణుని పెట్టాడు. పృథ్వీ ఫ్రెండ్ గాబట్టి విష్ణుని పెట్టాడు. ఆ తర్వాత ఇంకొకరిని ఎవరినో పెడతాడు. ఓహ్! ఇది ఆయన పెట్టిన గేమ్ విష్ణుని పెడతాడు. విష్ణుని, నబీల్‌ని గూడా పెడతాడు. సో, ఇది. ఆ! ఇంకో ఇంపార్టెంట్ కన్వర్జేషన్ ఏందంటే ఆహ్, నబీల్ అండ్ నిఖిల్ అసలు వీళ్ళ అరాచకం చూడండి. అసలు ఎలా నబీలు అంటే బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. మళ్ళా పోయి మళ్ళా మాట కలిపి బాగా మాట్లాడుతున్నాడు. నబీల్ గేమ్ దిగజారిపోతుంది అక్కడే. సో, నబీల్ నిఖిల్‌తో అంటుంటాడు. అసలు ఏం ఆడుతున్నాడు? ఏంటి? అంటే కొన్ని ఆటలు చెప్తా. ఓకే. అక్కడ అది ఆడాడు. తర్వాత ప్రేరణతో జరిగిన ఆర్గ్యుమెంట్ యాపిల్‌ది అదేదో అయ్యుండొచ్చు. ఆ తర్వాత ఈ సీతాఫలంది ఇదేదో అయ్యుండొచ్చు. ఇట్లా కొన్ని ఎళ్ళుండొచ్చు. అంటే ఇక్కడ నిఖిల్ ఏమంటాడంటే నిఖిల్ ఒక పాయింట్ రైజ్ చేస్తాడబ్బా! నీ నామినేషన్ ఇప్పుడు అమర్ చెప్పాడు కదా నాకు. నీ నామినేషన్ అయితే నువ్వే పక్కోళ్ళ నామినేషన్ అయితే ఎయకు. అక్కడ యష్మి స్థానంలో ఎవరున్నా నేను ఏసేవాడినిరా. కాబట్టి బయటికెలా ఎళ్తుందో ఏమో! ఆ పాయింట్ ఏమన్నా పట్టేసాడేమో! అయినా ఇటువంటి ఆటలు అంటే ఆ పాయింట్‌లో నువ్వే నీ నామినేషన్ ఎయి మచ్చా వేరే వాళ్ళు అంటాడు గదా! గౌతము. సో, అటువంటివి ఏమన్నా పాజిటివ్‌గా ఎళ్ళియేమో అని అయినా మనం అటువంటి గేమ్‌లు ఆడలేమురా. మనం ఎంతసేపటికి క్లాసీ గేమ్‌లు ఆడతాము, మంచి గేమ్‌లు ఆడతాము అన్నట్టంట. మైండ్ బద్దలైపోయిందసల. ఏం జెప్పాలా క్లాసీ గేము, నిజాయితీ గేమ్ గురించి. ఆ! అసలు పక్కనోళ్ళనే తోసేసే రకమేనా. యష్మి గురించి బ్యాడ్‌గా జెప్తాడు. ప్రేరణ గురించి బ్యాడ్‌గా జెప్తాడు ఆళ్ళు లేనప్పుడు. ఈయన క్లాసీ గేము ఇది. ఆ! ఈళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారసల. సో, మొత్తానికి మెంటలెక్కిపోతుందసల గౌతమ్ టాప్ అసలు బయటికొచ్చి అసల ఆయన ఓటింగ్ గాని జూస్తే ఏమైపోద్దో అనిపిస్తుంది నాకు. ఈ వీక్ నిజంగా ఏదో ఒకటి జరిగిద్ది. నేను ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నా. మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు గానీ, నేను చెప్పే మాటల్ని. ఖచ్చితంగా ప్రేరణ టాప్ 5 కష్టం. నిజంగా కష్టం. ఏదో సుడుండి ముందుకెళ్తదేమో తప్పితే, అసలు ఈ వీకే లేచిపోవచ్చు. ఈ వీకే ఎగిరిపోవచ్చు. ఎందుకంటే అక్కడ అందరున్నారు. ఈ వీక్ నామినేషన్‌లో లేనిది ఎవరెవరు? 'టేస్టీ తేజ' లేడు, అవినాష్ లేడు, గౌతమ్ లేడు. అందరున్నారు. సో, నబీల్ ఓటింగ్ గూడా పట్టడానికి లేదింక ఆమెకి. సో, ఇంక చూడండి. ఇంకెలా సేవ్ అయిద్ది?
ఖచ్చితంగా రోహిణికో, ఎవరికో లిస్ట్‌లో ఉండే వాళ్ళకి ఈసారి రోహిణికి 'టేస్టీ తేజ' ఓటింగ్ పడిద్ది. 'గౌతమ్' ఓటింగ్ పడుద్ది. వాళ్ళ నలుగురిలో పోవాలి. వాళ్ళ నలుగురిలో యష్మికే పాజిటివ్ ఫుటేజ్ వచ్చేటట్టుంది. ఈ వీక్ చూస్తుంటే ఈ ప్రేరణ అసలా కుళ్ళుకోవటం చూస్తే. ప్రేరణ ఎగిరిపోవచ్చు. ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవచ్చు. అది చదువుతుంటే నీకేదో కుళ్ళు, కుక్క, కక్ష, కుతంత్రాలు నాకెందుకు స్వామి కుళ్ళు వాళ్ళ మీద? ఇప్పుడు నేను చెప్పినయన్నీ జరగటమేనా గేమ్‌లో? ప్రేరణ అర్థం కావటంలా మీకు? ప్రేరణ పీఆర్‌ని వదిలేసేయండి. వాళ్ళు కొత్త కొత్త స్ట్రాటజీస్‌తో వస్తారు. వాళ్ళు ప్రతిదానికి ఒక లాజిక్, ప్రతిదానికి ఒక రీజనింగ్ ఎత్తుకొనొస్తారు. ఇది జరిగింది, ఇది జరిగింది. ప్రేరణ అన్న దాని పాయింట్‌లో ఇది. మొత్తం అసలు మొత్తం దాన్ని ఒక వడపోసి ఒక మంచి సెంటెన్స్ తయారు చేసుకొని వస్తారాళ్ళు. గేమ్ చూస్తే అర్థం కావట్లేదా? ఓకే. ఆ తర్వాత నబీల్‌తో సరే ఇక్కడ నబీల్ అండ్ ఆహ్, ఇది ఇతను ఎవరు? నబీల్ అండ్ నిఖిల్ కన్వర్జేషన్ మాట్లాడుకున్నాం గదా! ఈవెన్ పృథ్వీ గూడా 'జీ' వెళ్తాడు అనుకున్నాడంట. నేను గూడా 'జీ' వెళ్తాడనుకున్నాను అని చెబుతుంది. అంటే ఇక్కడ ఇనీషియల్‌గా అక్కడ కూర్చుంటారు 'యష్మి' అండ్ 'ప్రేరణ', 'రోహిణి' ఈళ్ళు కూర్చున్నప్పుడు అసల 'టేస్టీ తేజ', 'అవినాష్' ఉంటారని మేము కల్లో గూడా అనుకోలేదు. ఎందుకంటే ఆ ప్లేస్‌లో 'గౌతమ్' గాని, కుదిరితే 'విష్ణుప్రియ' గూడా ఎళ్ళిపోద్దనుకున్నాను. ఈ ముక్క ఇప్పుడు 'యష్మి' గురించి ఇంత మంచిగా చెప్పిందా? ఇక్కడ మళ్ళా పొనుకోబోయే ముందు 'నబీల్‌కి' 'ప్రేరణకు' కన్వర్జేషన్ ఉంటది. అసలు ఎలారా? ఏం మళ్ళా ఇదే టాపిక్కు. ఎలారా? ఏం జరుగుతుంది? నేను 'జీ' ఎళ్ళిపోతాడనుకున్నాను. లేకపోతే 'వి' వెళ్ళిపోద్దనుకున్నాను 'విష్ణుప్రియ.' ఇంకా మాట్లాడితే 'వై' గూడా ఎళ్ళిపోద్ది. అంటే 'వై' గూడా డేంజర్ జోన్‌లో ఉంటదనుకున్నాను. అసలేంది? ఎలా జరుగుతుంది గేమ్? 'వై' డేంజర్ జోన్ అంటే లాస్ట్ టైమ్ బాటమ్‌కొచ్చింది గదా! అలా. అంటే ఏమో చాలా ఎక్కువగా ఊహించుకుందబ్బా! ఇక్కడ జరిగిందది. ఆమె లేడీ పులి ఇయన్నీ అనేసరికి చాలా ఫ్యామిలీ వీక్‌లో అసల వాళ్ళ హస్బెండ్ కూడా "నువ్వు కబ్బొట్టుకునిరా" అనేసరికి ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి చెప్తారు. సో, నాకై ఎక్కువుంది. నేను విన్నర్ మెటీరియల్ అనుకుంది హేమ. నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా ఆమెకున్నది ఒక ఆర్టిఫిషియల్ హైప్ నాయన. ఆమె ఏదో విన్నర్ మెటీరియల్ అని బయట ఎంత ఇది చేసినా ఆమెకేమో కనపడిద్ది అని. సూరి గారు చెప్పినయన్నీ జరుగుతా వస్తున్నాయా లేదో ఒక కామెంట్ చేయండి. ఇదొక్కటే కాదు చాలా చెప్పాం మన ఛానెల్‌లో. లీక్డ్ అప్డేట్స్ రాక ముందే 2 రోజుల ముందే వీడియో ఏస్తా నేను. ఇలా జరగొచ్చు. ఇది నా ఒపీనియన్ అని. ఖచ్చితంగా స్కెచ్ చేసేసాడు బిగ్ బాస్. ఈ మాట తెలీదా? పొరపాటున ఈ వీక్ సేవ్ అయినా దాని తర్వాతనే కష్టమే ఇలా కంటిన్యూ అయితే. ఓకే. ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. రైట్ సరే నామినేషన్ వీడియో సెపరేట్‌గా చేస్తానండి. ఎవరెవరికి ఎన్ని అవకాశాలున్నాయి ఏంటని. నేను ఫస్ట్ నుంచి చెబుతుంది అదే ఒక టాప్ కంటెండర్ ఎళ్ళిపోవచ్చు అని. ఓకే. రైట్. సో, అక్కడ నబీల్‌తో మాట్లాడతా. యష్మి గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతుంది. ఇక్కడ చూడండేమా, యష్మితో మాట్లాడేటప్పుడేమో గౌతమ్ గురించి బ్యాడ్‌గా మాట్లాడుతుంది. నబీల్‌తో మాట్లాడేటప్పుడేమో ఈవెన్ యష్మి గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతుంది. విష్ణుప్రియ గురించి కూడా. మళ్ళా రోహిణితో మాట్లాడేటప్పుడు నార్మల్ కన్వర్జేషన్స్ ఉంటుంది గానీ అవినాష్‌ది తేవటం. ఎందుకని? అవినాష్, రోహిణి క్లోజు. రోహిణి చెప్పిద్దని చెప్పి అవినాష్ గురించి బ్యాడ్ ఎక్కువ రోహిణితో చెప్పదు. రోహిణితో నార్మల్ కన్వర్జేషన్స్ అన్నమాట. సో, ఇక్కడ నబీల్‌కొచ్చేసరికి ఎక్కడ చెప్తాడు అని చెప్పి ప్రామిస్ చేయించుకోవటం. భయముంది కాబట్టి. సో, ఈ కైండ్ ఆఫ్ గేమ్ అండి ఏముంది. ఆ! అవినాష్‌తో ఎంత మంచిగా ఉంటది. అవినాష్‌కి అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అన్న ఎక్స్‌పెక్టేషన్ ఇప్పుడు అవినాష్‌కి ఆమె మీద. అప్పటికి చెప్తాడు. "అవినాష్ నువ్వు బాధపడొద్దు ప్రేరణ. నువ్వు టాప్ 5లో ఉంటావని." ఒరేయ్ నాయనా ఆమె నువ్వు పోవాలని కోరుకుంటుందిరా స్వామి అని చెప్దామనిపించింది నాకు. ఆ! ఈయనసల ఈయన మామూలుగా నువ్వు టాప్ 5లో ఉంటావు. నువ్వేం కాదది. ఈయన గ్రడ్జ్ లేనోళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకుంటాడు. నిజంగా ఈళ్ళకి గేమ్ అర్థం కావటంలే అదే. అక్కడ గేమ్ అర్థమైంది గౌతమ్ ఒక్కడికే. ఎలా ఏంటి? ఎవరు మంచోళ్ళు? ఎవరు ఇది అని. సో, ఆయన ఆడుతున్నాడు కదా! ఆయన మీద కోపం అన్నమాట ఇవన్నీ. అంత రగిలిపోతున్నారు. అది మామూలు నరకయాతన కాదు ఈళ్ళకి పాపం. ఆ తర్వాత పృథ్వీ వచ్చి అవినాష్ ఒక కన్వర్జేషన్ ఉంటది. అదేంటంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ అంటేనే మేము చాలా గేమ్స్ ఆడున్నాము. మీరు వచ్చేటప్పటికే వైల్డ్ కార్డ్స్‌ని ఒక సునామీ లెక్క డిస్క్రైబ్ చేశారు మాకు. వైల్డ్ కార్డ్స్‌ని ఆపాలంటే నాకు చాలా గేమ్స్ పెట్టారంటే అవునవును. నువ్వు అండ్ నబీల్ అండ్ పృథ్వీ ఆడిన గేమ్ గురించి, ఫుడ్ గేమ్ గురించి అన్నీ చెప్తాడు. సో, అందుకే మాకు బాధ. అంటే అవినాష్ అంటాడు. ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే, ఎప్పుడైనా గేమ్‌లో శత్రువులుగా చూడాలి గానీ, పర్సనల్‌గా వచ్చేసరికి మనం చాలా రోజులు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం 105 డేస్ మంచిగా ఉండాలి. అంటే అది ఇప్పుడు అర్థమవుతుంది. సో, ముందైతే అది తెలియలేదు. మేము ఎనిమీస్‌గానే చూసేవాళ్ళం అన్నట్టు అడ్మిట్ అవుతాడక్కడ. దాంట్లో భాగంగా గాని జీ అంటాడు. ఆయన కూడా జీ ఎళ్తాడని అనుకుంటున్నాడు మళ్ళా. సో, ఇక్కడ అందరూ జీ ఇక్కడ ఆ! అదొక కన్వర్జేషన్ అయింది. ఆ తర్వాత రోహిణి అండ్ ప్రేరణ కన్వర్జేషన్ ఒకటుంటది. ఇక్కడ నాకు ఏం అర్థం కావట్లేదు. పిచ్చి లేచిపోతుంది. అసలు ఏం జరుగుతుందో ఏమో బయట.
ఒక పక్కేమో ఇప్పుడేమో ట్యాగ్ ఇస్తారు గదా! 'కోన వెంకట్' గారొచ్చినప్పుడు మూవీ ట్యాగ్స్ ఇవ్వమంటే 'గీతాంజలి' అనే ట్యాగ్ ఇస్తాడు. అంతా బానే ఉంటావు. నామినేషన్‌కొచ్చేసరికి దెయ్యంలాగా అబ్బా! అన్నట్టు ఒక ఇదిగా అయిపోతావని. సో, దాన్ని దాన్ని ప్లస్ వేరే వాటిని రిమైండ్ చేసుకుంటా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను మరీ నామినేషన్‌లో అంత ఇదిగా ఉన్నా అంటే, "నువ్వు నామినేషన్స్‌లో పాయింట్స్ బాగా పెడతావు గానీ లాగ్ చేస్తావు. మరి అంత లాగ్ అవసరం లేదన్నట్టు" రోహిణి అంటది. "లాగ్ చేసిన ఎడిటర్స్ టీమ్ కట్ చేస్తారు గదా!" అంటుంది. అమ్మ బాబోయ్! ఎంత నమ్మకమో ఈమెకసల. ఈమె గురించి అంత శ్రద్ధ తీసుకుంటారని. ఆ! ఆఫ్‌కోర్స్ తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకున్నారులే బీబీ టీము. అయినా ఎయ్యాలి గదా! వాళ్ళకింకా. సో, అని చెప్తా, ఒక పక్కేమో మెగా చీఫ్‌గా నువ్వు సూపర్ చేసావంటున్నారు. ఇంకో పక్కేమో ఈవీకి ఆడినట్టు ఆడొద్దంటున్నారు వచ్చిన గెస్టులు. అదే ప్రియా గారు గాని, ఆమె కోసం వచ్చినోళ్ళు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? మెగా చీఫ్‌గా నువ్వు సూపర్ ఆడావంటే, నేను మెగా చీఫ్‌గా నా విధులు బాగా చేసినట్టు గదా! ఈ వారం ఉండనట్టు ఈ వారం ఉండినట్టు ఉండొద్దు అంటే, ఈ వారం మెగా చీఫ్ గదా నేను. అంటే ఈ వారం ఉండినట్టు ఉండొద్దని నేను మెగా చీఫ్‌లో తప్పు చేసినట్టు గదా! ఇట్లా రకరకాలుగా మదన పడిపోతుంది ఈ అమ్మాయి. ఈ అసల ఇంకా మామూలు మదన గాదిది. మామూలు బాధ గాదు ఈమెకి. సో, ఏమైందంటే విష్ణుప్రియ ఆర్ గౌతమ్ ఎళ్తారనుకున్నారంట. అది జరగల. విచిత్రం ఏందంటే లాస్ట్ వీకు అంత టాప్ 2లో సేవ్ చేసినా, ఇంకా సేవ్ చేసినా ఇదంతా ఉత్త భ్రమే అనుకుంటున్నారబ్బా ఇంట్లో గౌతమ్ గురించి. ఆయనేదో జేస్తున్నారు గానీ ఈ వీక్ గూడా ఎళ్ళిపోవాలనుకున్నారంటే ఇంకా అది అర్థమైపోతుంది. ఈవెన్ పృథ్వీ. ఇప్పటికి గూడా పృథ్వీ మైండ్ సెట్ ఏందంటే ఇప్పటికి గూడా, నేను 9 వారాలు సేవ్ అయ్యా గాబట్టి నేను విన్నర్ రేస్‌లో ఉన్నాననుకుంటున్నాడు ఆయన. ఆయన పిచ్చి భ్రమ. అసలు గౌతమ్ మీకెళ్ళిపోవాల్సింది ఏనే అని గూడా ఒక టాక్ ఉంది. ఈయనకి లీస్ట్ ఓటింగ్ వచ్చినా ఏదో జరిగిందక్కడ. గౌతమ్‌ని తీసేశారు షో హైప్ కోసమని. అది తెలిస్తే ఏమైపోతాడు? ఈయన ఎళ్ళిపోవాల్సిన 2, 3 సందర్భాల్లో బిగ్ బాసే సేవ్ చేశాడు. ఎంతసేపు చెప్పండి బిగ్ బాస్‌కి లేపటం పృథ్వీని లేపాలనుకుంటే. ఏదో ఆయన వల్ల ఆ కంటెంట్ ఒకటొస్తుంది. విష్ణుప్రియ ఆయనది. ప్లస్ కొంచెము జెన్యూన్‌గా ఉంటాడు. కొంచెం గొడవలేసుకుంటాడు. ఈటి వల్ల ఉపయోగం అని చెప్పి ఉంచారు గాని ఆయన. ఇంకా ఏముంది ఆయన ఆ! ఇట్లా. ఆ! ఆహ్, సో, ఇవి ఇంకా ఇవి మొత్తం ఇవేనండి. ఇంకా చాలా జరుగుతాయి గానీ, మొత్తం మెయిన్ టాపిక్స్ అయితే ఇవే. ఆహ్, ప్రేరణ రోహిణితో మాట్లాడినా, ప్రేరణ అండ్ దెన్ ఆహ్, వేరే వాళ్ళతో మాట్లాడినా, ప్రేరణ నబీల్‌తో మాట్లాడినా, ప్రేరణ యష్మితో మాట్లాడినా టాపిక్ అంతా ఇదే. సో, ఆ తర్వాత చాలా సేపు మాట్లాడాక బయటికెళ్దాం పా అని చెప్పి అనుకుంటారు. అప్పటికి గౌతమ్ నిద్రపోతా ఉంటాడనమాట. "అరేయ్! గౌతమ్ నిద్రపోతున్నావా" అని రోహిణి అంటది. ఎళ్ళిపోద్ది. రోహిణి కొంచెం ఎట్లైనా అందరితో బాగున్నా చెప్పుకుంటుంటది. ఇక్కడ మళ్ళా రోహిణి పర్సనల్ విషయాలు చెప్పిద్దండోయి కొన్ని. ఇంకా అంటే అది చెప్పా గదా! అది గేమ్ పరంగా గాదు. బట్ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి ఆ పాయింట్ జెప్తాను. రోహిణి ఏం చెప్తంటే, "మా ఫాదర్‌కొచ్చే ఇన్‌కమ్ చాలా తక్కువ. ఎంత 50,000 ఎంతో చెప్పిద్ది. 50,000తో మొత్తం సర్దాలంటే కష్టము. సో, నాకున్న బంధువులు ఎటువంటోళ్ళంటే, సో, నాకేదన్నా కష్టమొస్తే, నాకేదన్నా సీరియల్ లేకపోయినా, నాకేదైనా అవకాశం రాకపోయినా, నీకు డబ్బు గావాలా, డబ్బు గావాలని అందరూ పంపించేవాళ్ళేనంట. సో, వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళందరూ. సో, నిన్నొచ్చిన బాబు ఉంటాడు గదా! వాళ్ళ అన్న కొడుకు గదా! ఆళ్ళ అన్న గూడా సొంత అన్న గాదంట. సో, వాళ్ళ పెదమ్మ కొడుకంట. అంతా ఉమ్మడి ఫ్యామిలీలాగా ఉంటాము. సో, ఆ రకంగా మేము కలిసుంటాము. అందుకే కొంచెం పొదుపు డబ్బనేది జాగ్రత్తగా వాడుకోవాలని ఈ పర్సనల్ థింగ్స్ కూడా మాట్లాడుకుంటారనమాట. మా మా ఇది. ఇంకింతకు మించి ఏం జరిగింది? ఆ తర్వాత నబీల్ అండ్ ఇక్కడ నబీల్ అండ్ గౌతమ్ వచ్చి ఈ వాష్ బేసిన్ దగ్గర అదే అంట్లు తోమే దగ్గర చాలా సేపు మాట్లాడుకుంటా ఉంటారు. అసలు ఎవరిని పెట్టారు? ఏంటి? మీ సీజన్‌లో ఎలా జరిగింది? ఇవన్నీ మాట్లాడతా ఆహ్, అవునవును. ఇవన్నీ ఆహ్, టాప్ 5 ఎవరు? అంటే అడుగుతాడు. మీ అన్నయ్యోళ్ళొచ్చినప్పుడు నన్నే ప్లేస్ పెట్టారు అంటే, ఫస్ట్ నిఖిల్ తర్వాత నువ్వంటారు. మా అమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళొచ్చినప్పుడు మాత్రం నా ప్లేస్ పెట్టారని నబీల్ చెప్తాడు. ఇట్లా టాప్ 5 ప్లేసెస్ గురించి చెప్తా మాట్లాడుకుంటా ఉంటారనమాట. సో, నబీల్ మధ్యలో అంటాడు. ఇవన్నీ ఉత్తదో అసల నిజమో గూడా తెలీదు. ఎందుకంటే నబీల్, రోహిణి, యష్మి, ప్రేరణ ఫస్ట్‌లో టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారనుకుంటా గదా! అప్పుడు చెప్తాడు. ఏమో ఇవన్నీ ఊరక మిస్‌లీడ్ చేయడానికి గూడా పెట్టొచ్చు అన్నట్టు అంటాడు. ఆ తర్వాత లేదు ఇంతమంది ఇలా పెట్టారంటే ప్రేరణ పాయింట్ ఏందంటే యష్మితో చెప్పేటప్పుడు గూడా ఇంతమంది అక్కడ అందరూ బిగ్ బాస్ రిలేటెడు సన్నీ గాని వీళ్ళందరూ వచ్చినోళ్ళు ఇలా పెట్టారంటే వాళ్ళు గేమ్‌ని చూసే పెడతారు గదా! గేమ్‌ని అర్థం చేసుకునే పెడతారు గదా! అటువంటప్పుడు అసలు గౌతమ్ ఎలా ఉన్నాడు? మిగిలినోళ్ళు ఎలా ఉన్నా ఈళ్ళకి ప్రాబ్లమ్ రావటంలా. ఒక్క గౌతమ్ ఎలా ఉన్నాడనేది ఈళ్ళకి మింగున పడని విషయం. సో, అది అసల మామూలు టార్చర్ గాదు ఈళ్ళకి. ఎట్లా ఉన్నాడు గౌతమ్? ఇదే కన్వర్జేషన్ అన్నమాట. సో, దీని మీదే రగిలిపోతున్నారాళ్ళు. ఇక్కడ చూడండి ఫస్ట్ అవినాష్ సేవ్ అయినందుకు మాత్రం విపరీతమైన బాధుంది. ఆమె ఒకటుంటది. ఆ నబీల్‌తో ఒక మాట అంటది. మనం 10 వీక్స్ ఆడాము.
10 వీక్స్ బాగా లాస్ట్ వీక్ బాగా స్ట్రగుల్ అయ్యి ఆడాము. సో, ఈ వీక్ ఆడినప్పుడు ఒకరెళ్ళాలి గదా! ఉంటే మనకు కాంపిటీషన్ గదా! అన్నట్టు. మరి ఈమెకి మెగా చీఫు ఈమె చూడండి ఈమెకి ఆహ్, ఫస్ట్ షీల్డ్ గాదు. మెగా చీఫ్ కంటెండర్‌గా ఆడే ఛాన్స్ రోహిణి ఇస్తేనేగా అయింది. సో, అట్లా ఎవరో ఒకరు ఛాన్సులు ఇచ్చుకుంటారుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. అసలు నీకు ఫ్రెండ్ గానోళ్ళే అసలు నువ్వేమి రోహిణికి చేయకముందే రోహిణి నీకు జేస్తే, స్వచ్ఛందంగా ముందుకొచ్చి నీ గేమ్ నాకు నచ్చుతుంది. నువ్వు మెగా చీఫ్ అవ్వాలని తపన పడుతున్నావని, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నోళ్ళు చేయకుండా ఎలా ఉంటారు? చూడండి బ్రెయిన్ చూడండి. మళ్ళా చాలా మంచిగా ఉంటది అవినాష్. అవినాష్ కూడా బయట చెప్పుకునేటప్పుడు నాకు ప్రేరణ చాలా మంచిగుంటది. అది ఇది అని చెప్తున్నాడు పృథ్వీతో. సో, ఇట్లా కొంతమందున్నారు. నబీల్ ఉన్నాడు. నబీల్ కూడా బాగుంటున్నాడు నాతో. అట్లా అందరితో బాగుండాలి. అదొక బూస్ట్ వస్తుంది మనకి. అది ఇది అని చెబుతున్నాడు. ఈయనకి తెలియటంలా ప్రేరణ ఏమో ఒకసారి చూపియాలి. ప్రేరణ ఆ ప్రామిస్ అన్నది ఉంటది కదా! ఆ ప్రామిస్ నబీల్ అని అది రేపెయ్యాలి వీడియో బయట. కాకపోతే ఏం వీడియో బయట లేరు. బిగ్ బాస్ టీమ్. దానివల్ల అందుకే ఆమె అంత కాన్ఫిడెంట్‌గా చెప్పిందంటే ఎడిటెడ్ టీమ్ కట్ చేస్తారు కదని ఆమెకంత అంత నమ్మకం మట్టుంది. ఓకే. సో, ఇలా ఇంకా ఇంకేం గౌతమ్ యాజ్ యూజువల్ ఇంకా ఆయన గ్రూప్ ముచ్చట్లు పెట్టడానికి ఆయన ఒక్కడేగా వెళ్తున్నాడు. అంట్లు తోముకునేటప్పుడు ఎవరు పక్కనుంటే వాళ్ళతో నబీల్ లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, పనుకుంటున్నాడు అంతే. సో, అంతకు మించి ఏం లేదు. హ్మ్. ఇంతేనండి. మెయిన్ టాపిక్స్ అయితే ఇవే. ఓకేనా? సో, నామినేషన్స్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఆహ్, యాహ్! వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.